ముదిరాజుల ఆరాధ్య దైవం శ్రీ 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 పెద్దమ్మ తల్లి 7వ వార్షికోత్సవం 6వ పండుగ అంగరంగ వైభవంగా అత్యంత వైభవంగా ఒగ్గు పూజారులు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల్ కొండమడుగు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ 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 పెద్దమ్మ తల్లి వార్షికోత్సవాలు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గురువారం మొదటి రోజు గణపతి పూజతో ప్రారంభించగా సాయంత్రం పుట్ట బంగారం తెచ్చుట, అమ్మవారి గంగా స్నానం నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఒగ్గువారిచే పెద్దమ్మ కళ్యాణం అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగ నిర్వహించారు. ఈ మేరకు ముదిరాజ్ కులస్తులు పట్టు వస్త్రాలు తలంబ్రాలతో తరలివచ్చి అమ్మవారి కళ్యాణంలో పాల్గొన్నారు. జంటలుగా పంచామృతాలతో అమ్మవారి కాలు కడిగి అనంతరం అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. కళ్యాణం అనంతరం ఒగ్గు కళాకారుల నృత్యాలతో శివసత్తుల పూనకాలతో అత్యంత వైభవంగా వీరబోనం, నాగవల్లి, పెద్దమ్మ తల్లిపటం, అగ్నిగుండాలు, గొలుసు తెంపుట కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు అమ్మవారు పూనుకున్న వ్యక్తి అమ్మవారి మహిమను చూపించేలా ఇనుప గొలుసును సునాయాసంగా తెంపడం అక్కడ ఉన్న వారిని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి స్థానిక భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, స్థానిక పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, బీబీనగర్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, గ్రామ మాజీ సర్పంచ్, మాజీ వార్డు సభ్యులు, వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముదిరాజ్ సంఘం నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, ముదిరాజ్ బంధువులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాలిసేపట్లో సూర్యగ్రహణం
ఈరోజు కొండమాడు గ్రామంలో అమ్మవారు పెద్దమదేవి నిలిచినందుకు గతంతో పోటీ చేస్తూ ఉన్నారు. అమ్మవారు పూజలు చేసుకుంటూ ఉన్నారు. అమ్మవారికి ఎప్పుడు కలిగితే అప్పుడు పూజలు చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు కళ్యాణము మహోత్సవం, అగ్నిగుండ మహానాజ్యం, పెద్దపట్నం తెంపుడ, గొలుసు తెంపుడ, నాగవేలు చేసుడ, ఇది ఒక గ్రామాలు మొత్తం వచ్చి కదిలి వచ్చి అమ్మవారి పెద్దమ్మ తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. అమ్మవారికి ఎప్పుడు వాళ్ళ కుటుంబాన్ని అందరికీ కరుణించాలి, మంచిగా చూడాలి అమ్మవారిని. గతంలో వస్తుంది, మేము ఇక్కడ కూడా పండుగలు చేసుకుంటూనే వస్తున్నాం, ఇంకా కూడా చేస్తూనే ఉన్నాం. అమ్మవారికి మేము చేసినందుకు వాళ్ళకు కూడా చాలా ఆశ ఆరోగ్యాలు మంచిగా ఉంటున్నారు. అందరితోటి ఈరోజు వచ్చిన విలేకరులు కూడా చాలా మంది వచ్చినారు. మంచి దేవుని పండుగ మంచిగా జరిగింది. కళ్యాణాలకు చాలా మంది కాలుగా నిండ్రు. వాళ్ళకు కుటుంబానికి వాళ్ళు ఎల్లవేళ భగవంతుడు అమ్మవారి పెద్దమదేవి చల్లగా చూడాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి అతిరథ మహారాజులకు మా భువనగిరి ఎంపీ గారైన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే మా ఎమ్మెల్యే గారు అయినటువంటి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, అలాగే మన బండ ప్రకాష్ అన్న గారు, ముదిరాజు గారు అందరూ ఇచ్చేయడం జరిగింది. మాకు వాళ్ళు రాగా మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అలాగే ఈరోజు ఇంత గొప్పగా మేము పండుగ నిర్వహిస్తున్నామంటే అది మా కుల పెద్దలు, మా ముదిరాజు కులస్తులు వీళ్ళందరి చేదోడును సహకారాలు ఉండబట్టే ఇంతవరకు మేము నిర్వహించడం జరిగింది. అలాగే రేపు పొద్దున బోనాల మరియు సాయంత్రం పలారం బండి ఊరేగింపు కూడా ఉన్నది. దానికి మన అంబర్పేట్ శంకర్ ముదిరాజు గారు రావడం జరుగుతుంది. దానికి కూడా విజయవంతం చేయాలని మేము గ్రామ యువకులకు అండ్ మా గ్రామ కులస్తులకు, గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ కొండమాడు గ్రామంలో పెద్దమ్మ ఆలయంలో మేము 2009లో కొత్త గుడి నిర్మించుకున్నాం. ఇంతకుముందు 100 సంవత్సరాల క్రితమే పాత గుడి ఉండేది. ఆ పాత గుడి ప్లేస్లో కొత్త దేవాలయం నిర్మించుకున్నాం. 2009లో ఫస్ట్ వార్షికోత్సవం, తర్వాత నిరంతరంగా 5 సంవత్సరాలు 5 వార్షికోత్సవాలు చేసాం. 2015లో లాస్ట్, మళ్ళీ 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు 6వ వార్షికోత్సవం చేస్తున్నాం. 6వ పండుగ, 7వ వార్షికోత్సవం, 6వ పండుగ చేస్తున్నాం. అంగరంగ వైభవంగా చాలా ఘనంగా చేస్తాం మేము. ఈ కుల పెద్ద మనుషులు, యువజన విభాగం అందరూ మంచి సహకారం అందిస్తారు. మా ఆలయ కమిటీ చైర్మన్ ఆర్య వెంకటేష్ గారు, ఉపాధ్యక్షుడు రమేష్ గారు, రామ్ గారు, చిన్నరామన్న, కుల పెద్దలు పొన్న మహేష్ గారు, ఆర్ముల జాంగి గారు, పెంటయ్య గారు, ఆలయ నిర్మాణకర్త భాషణ పెంటయ్య గారు, వీళ్ళందరి సహకారంతో ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా నిర్వహించడం. నిన్న గణపతి హోమంతో పూజా కార్యక్రమం మొదలైంది. ఈరోజు అమ్మవారి కళ్యాణం, అలాగే గొలుసు తెంపుట, అగ్నిగుండాలు మరియు పెద్దపట్నం దొక్కుట, ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించడం. రేపు పొద్దున ఉదయం అమ్మవారికి బోనాలు తీస్తాం. వివిధ కులస్తులు కూడా తీస్తారు. మేము ముద్రాజు ఒక్కటే కాకుండా వివిధ కులస్తులు కూడా కళ్యాణం కాలు అడిగారు. అతిరాల మహారాజులు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ గారు వీళ్ళందరూ వచ్చారు ఈరోజు. అలాగే రేపు పొద్దున బోనాల అనంతరం సాయంత్రం ఘనంగా పలారం బండి కూడా ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. తర్వాత ఎల్లుండి వనభోజనాల కార్యక్రమం ఉంటుంది. సుమారుగా ఒక 500-600 మంది పైనే వస్తారు. రేపైతే ఒక 1000 మంది పైనే ఉంటారు ఖచ్చితంగా. ఈ పలారం బండి తీయడం కూడా ఇది 3వసారి. ప్రతి సంవత్సరం పలారం బండి తీస్తాం, ఘనంగా చేస్తాం. అమ్మవారి ఉత్సవాలు మాత్రం చుట్టుపక్కల ఊర్లలో లేని అమ్మవారి టెంపుల్ మా దగ్గర ఉన్నది మాకు చాలా గర్వంగా ఉంది. సేమ్ జూబ్లీస్ అమ్మవారు ఎలాగో అయితే ఉంటుందో అలాగే నిర్మించుకున్నాం ఇక్కడ అమ్మవారిని. చాలా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తాం. విఐపీలు ఈరోజు నూతనంగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నరసయ్య గౌడ్ గారు, జెడ్పీటీసీ గారు, మండల జెడ్పీటీసీ గారు గోలి కవిత పింగళరెడ్డి గారు, అలాగే పిఎస్సిఎస్ చైర్మన్ మెట్టి శ్రీనివాస్ రెడ్డి గారు, మన ఎంపీపీ గారు వెంకట సుధాకర్ గౌడ్ గారు, డిప్యూటీ మండలి చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ గారు అందరూ వచ్చారు. అందరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. తదుపరి ఈ రోజు అన్నదాన కార్యక్రమం, రేపు కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మా దగ్గర ఎప్పుడు బోనాల పండుగ అమ్మవారి వార్షికోత్సవం సరే 2 రోజులు 3 రోజులు ఖచ్చితంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఘనంగా నిర్వహిస్తాం. చాలా గొప్పగా చేస్తాం మేము.